నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం జేడిమెట్ల సుభాష్ నగర్ లో ఉందండి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న పద్మలతా రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవిడ పేరు పద్మలతా రెడ్డి. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఎదుటి వ్యక్తి అవసరాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నారు. అలాగే కొంతమంది అనాథలను, పేద పిల్లలను చేరదీసి వారికి గృహ వసతి కల్పించి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వారికి సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా సంవత్సరాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే దానికంటే ముందు మీ గురించి మా సకలకు తెలియజేయండి. నా పేరు కే పద్మలతా రెడ్డి అండి. నేను చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో జన్మించాను. మా తల్లిదండ్రులు రెడ్డప్పారెడ్డి సరస్వతమ్మ గారు. నేను మదనపల్లి బీటీ కాలేజ్లో బీకామ్ వరకు చదువుకున్నాను. తర్వాత వివాహం అయిన తర్వాత శ్రీనివాస్తో హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. మా హస్బెండ్ శ్రీనివాస్ బిజినెస్ చేస్తారండి. పాప ఇంజనీరింగ్ చదువుతుంది మల్లారెడ్డి కాలేజ్లో, 3rd ఇయర్. బాబు 10th క్లాస్ ఈ ఇయర్ అయిపోయింది, పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాడు. పేరు లిఖిత్, పాప పేరు సాయి ప్రియాంక. ఓకే మేడం, మీకు సేవ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 2001లో లాస్మా పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో అకౌంట్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఈ సుభాష్ నగర్ మొత్తం కూడా లేబర్ కేటగిరీ ఏరియా అండి. ఏమంటే రోజు కూలీ కింద వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని చదివించకుండా రోడ్ల మీద వదిలేసి వాళ్ళు వెళ్ళడము, అది నేను చూసి అనుకునేదాన్ని. నేనంటే ఏదో పిల్లలకి ఏదో ఒక విధంగా ఉపయోగపడి వాళ్ళకి చదువుకోవడానికి దారి చూపించాలి. అందులో మా నాన్నగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి అతనిలో చాలా మందికి సహాయం చేయాలన్న తపన ఎక్కువ ఉండేది, మా ఫాదర్లో కూడా. బహుశా ఆయన్ని చూసి కూడా నాకు అలాంటి ఇన్స్పిరేషన్ కలిగిందేమో. మా కంపెనీ ఎండి లైక్ అలీఖాన్ గారు ఆర్థికంగా మాకు చాలా సహాయం చేసేవారు. ఈ పిల్లలకి బుక్స్ కానీ చదువుకోవడానికి అనేక మార్గాలుగా ఆయన సహాయం చేసేవారు. అలా నేను ఒక 25 మెంబర్స్ చెల్లెల్ని మాత్రం నేను చదివిస్తూ ఉన్నాను. తర్వాత ఆర్ఫనేజ్ హోమ్ పెట్టి పిల్లలకి పర్మనెంట్గా షెల్టర్, ఫుడ్ అన్నీ నేనే అమ్మా నాన్న అయ్యి ఒక సంస్థని, స్వచ్ఛంద సేవా సంస్థని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సరస్వతి అంటే నాకు జన్మనిచ్చిన తల్లి పేరు, అలాగే చదువుల తల్లి పేరు కూడా కలిసి వస్తుందన్న ఉద్దేశంతో సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థని 2016 జూన్లో ఎన్జిఓగా రిజిస్ట్రేషన్ చేయించామండి. మేడం, ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సేవా కార్యక్రమాలు అంటే కేవలం అనాథ పేద పిల్లల గురించే కాకుండా ముసలివారు ఎవరైతే పని చేసుకోలేక పాపం వాళ్ళు సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి కూడా మనం అనేక విధాలుగా రైస్ తీసుకెళ్ళి ఇవ్వడం కానీ, వాళ్ళకి బెడ్షీట్లు కానీ, ఇలా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర వాళ్ళకి ఉన్న పేషెంట్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడము సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం ఈ కార్యక్రమాలు కూడా చాలా చేపట్టాము. ఇటీవల జరిగిన తుఫాను బాధితులకు కూడా సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళకి మనం మెడికల్ క్యాంప్ అని అలాంటివి కూడా ప్రొవైడ్ చేసి అందరికీ కూడా సహాయపడడానికి ముందుంటాం. మీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సంఘటనలు అంటే ఇప్పుడు అనాథ పిల్లలు అంటే అమ్మా నాన్న లేకుండా ఉండే వాళ్ళని అనాథ పిల్లలని మనం అనలేం. ప్రేమకి నోచుకొని పిల్లల్ని కూడా అనాథలుగా మనం పరిగణించవచ్చు. అలాగే వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ప్రేమ లేక వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి నేను సహాయం చేసినప్పుడు నేను కేవలం వాళ్ళకి అన్నం మాత్రమే పెడుతున్నాను అన్నది గొప్ప విషయం కాకపోవచ్చు. కాకపోతే నేను అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి నేను సహాయం ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞతా భావం అన్నది మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనం ఆనందాన్ని పొందలేమన్నది మాత్రం నాకు అది చాలా ఎప్పటికీ కూడా నా జీవితంలో అది మరుపు లేని సంఘటనగా అనుకుంటాను. మేడం, ఎంతమంది పిల్లలతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించడానికి నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా ఉన్నారండి. మదర్ తెరీసా గారు నాకు చాలా స్ఫూర్తినిచ్చారు. ఆమె అన్నట్టు మనం 100 మందికి సహాయపడలేకపోవచ్చు, కనీసం ఒకరికైనా సహాయపడదాం అన్న మాటలు, ఇంకా ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మాటలతోటి ఈ అనాథ పేద పిల్లల్ని నేను చేరదీయడం జరిగింది. మొట్టమొదటిగా 2 పిల్లలతోనే స్టార్ట్ చేశానండి. అఖిల్, లాస్య అనేసి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మదర్ లేరు.
ఫాదర్ ఉన్నా కూడా వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండడం వల్ల స్కూల్కి కానీ వాళ్ళకి చదువు కానీ ఎలాంటి అవకాశం లేకుండే వాళ్ళే నా దగ్గర తీసుకొచ్చి చేర్చారు ఆ పిల్లల్ని. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా పిల్లలందరూ కూడా ఒక 25 మంది వరకు ఉన్నారండి. ఇప్పుడు దాంట్లో 6 మంది అబ్బాయిలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా అమ్మాయిలే. అమ్మాయిలు ఏంటంటే చదువుకోవాలన్న తపన ఎక్కువ వాళ్ళల్లో. ఏదో ఒక విధంగా ఈ మేడం దగ్గర ఉంటే మాకు ఏదో విధంగా సహాయపడతారు అన్న ఉద్దేశంతో నా దగ్గర చేయడం జరిగింది. వారికి మొత్తం మార్నింగ్ టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రి డిన్నర్ మొత్తం నేనే చూసుకుంటాను. వాళ్ళతో పాటు నేను డైలీ ఉంటాను, వాళ్ళతో పాటే నేను తింటాను. నేనేం తింటానో వారికి కూడా నేను అదే పెడతానండి. అలా స్కూల్కి పంపడము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంది వాళ్ళది. పాప అది వెళ్ళి రావడం మాత్రం ఒకటి సమస్యగా ఉంది. వెళ్ళి వచ్చిన తర్వాత ట్యూషన్ టీచర్స్ని పెట్టి ట్యూషన్ అలాంటివి ప్రొవైడ్ చేశాము. ఇంకా మిగతా పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి డే స్కూల్లో డే టీచర్స్ని పెట్టి వాళ్ళకి కూడా క్లాసెస్ అలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటాను. ఓకే మేడం, చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? కేవలం హైదరాబాద్ అని మాత్రమే కాకుండా ఈ స్వచ్ఛంద సేవా సంస్థని మరింత విస్తృతం చేసి నేను పుట్టి పెరిగిన నాకు జన్మనిచ్చిన నా మాతృభూమైన మదనపల్లిలో కూడా ఒక సంస్థను స్టార్ట్ చేసి అక్కడున్న పేద అనాథ పిల్లలకి కూడా చదువు చెప్పించాలన్నది కూడా నా ఒక ఆశయము. అది దేవుడు నాకు ఆ శక్తి సామర్థ్యాలు చేకూర్చాలని కూడా నేను ఆ భగవంతుని ఎప్పుడు వేడుకుంటూ ఉంటాను. మేడం, మీలాగే సేవా దృక్పథంతో ముందుకొచ్చి సేవ చేయాలి అనుకునే మహిళలకు మీరు చెప్పే ఓ సలహా ఏంటి? సేవాభావం అన్నది ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నదనే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి కూడా సమయం లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు వాటి మీదనే ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారే తప్ప పక్కవారికి మనం సహాయపడదాము, మనమంటూ ఏదో ఒక విధంగా సమాజానికి సహాయం చేద్దాము అన్న తపన చాలా మందిలో తక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికొకరు సహాయం చేసుకుంటూ ఈ నవ సమాజ నిర్మాణం కోసము అందరూ భాగస్వాములయ్యి మన దేశ పురోగతికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఓకే మేడం, మీరు కోరుకున్నట్లు ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడాలని, అలాగే మీ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.